Subscribe to Color Frames. ఐపీఎల్లో బ్యాటర్లకు స్వర్గధామంగా భావిస్తే బౌలర్లు వికెట్ల వేటలో చెమటోడుస్తుంటారు. ఇక్కడ యంగ్ ప్లేయర్స్ సత్తా చాటుతుంటే సీనియర్ ఆటగాళ్లు రికార్డులు కొల్లగొడతారు. మొత్తానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది క్రికెట్ లవర్స్ కు ఓ బ్లాక్ బస్టర్ ఈవెంట్ గా మారుతుంది. ఈ ఫార్మెట్ లో లేటు వయసులో ఘాటు ఇన్నింగ్స్ కు తెరలేపుతారు మన సీనియర్ ఆటగాళ్లు. కొత్త రక్తంతో పోటీ పడుతూనే లేటు వయసులోనూ ఘాటు ప్రదర్శనతో ఆకట్టుకుంటుంటారు. ఐపీఎల్ చరిత్రలో లేటు వయసులో ట్రోఫీని అందుకున్న ప్లేయర్లు ఎవరెవరో ఓసారి లుక్కేద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నాడు. 41 ఏళ్ల 327 రోజుల వయసులో ఐపీఎల్ టైటిల్ సాధించిన సీనియర్ ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ లో 250 మ్యాచ్లు ఆడిన ఏకైక క్రికెటర్ గా ధోని టాప్ వరుసలో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా క్రికెట్ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. సచిన్ తన 40 ఏళ్ల 33 రోజుల వయసులో ముంబై 2013 టైటిల్ గెలిచింది. దక్షిణాఫ్రికా మాజీ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కు 39 ఏళ్ల 61 రోజుల వయసున్నప్పుడు 2018 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచింది. ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అతనికి 38 సంవత్సరాల 262 రోజుల వయసున్నప్పుడు 2008 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2010 సీజన్ లో ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకున్నప్పుడు హెడెన్ వయసు 38 సంవత్సరాల 178 రోజులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.